హాయ్ అండి. వెల్కమ్ టు మాధవి ట్రిప్స్ అండ్ ట్రిక్స్. ఈరోజైతే మా పడిమొలిసిన నిమ్మ చెట్టుకి ఎన్ని నిమ్మకాయలు కాసినాయి చూడండి. నిమ్మకాయలన్నీ బాగా పండినాయి. అందుకనే ఇక హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఒకసారి నిమ్మ చెట్టు అనేది పూత స్టార్ట్ అయితే ఇక తర్వాత నుంచి కాయలు అయితే బాగానే వస్తూనే ఉంటాయండి. పూత కూడా ఎక్సమ్ సాల్ట్ అది వేస్తే పూత కూడా బాగానే నిలిసిద్ది. మేము ఇది రెండోసారి హార్వెస్ట్ అండి. ఫస్ట్ సారి పండిన కాయలన్నీ హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. బాగా ముళ్ళు అయితే ఉంటున్నాయండి చుట్టుపక్కల. అవన్నీ చూసుకొని కోసుకోవాలండి గుచ్చుకోకుండా. ఒక కర్రతోనైనా కొట్టినా కూడా కొన్ని రాలుతూ ఉంటాయండి నిమ్మకాయలనేది. ఫస్ట్ సారి అయితే నాకు ఒక 40 కాయస్ దాకా వచ్చినాయి. రెండోసారి అయితే కొన్ని తక్కువే వచ్చినాయి కానీ ఇంకా ఇప్పుడైతే ఇది కూడా ఈ చెట్టుకు ఈ కాయలు కూడా చాలా తోలు అనేది చాలా పలసగా ఉందండి. రసం అనేది కూడా చాలా బాగా వస్తుంది. చిన్న కాయ అయినా కూడా ఫస్ట్ సారి అయితే కొంచెం పెద్దగా వచ్చినాయండి. అదే మనకు కావాల్సినన్ని అన్నీ కొనుక్కోలేము కానీ కొనుక్కున్న కొన్ని కొన్ని కాయలు కాసినా వాటిని కూడా వేస్ట్ చేయకుండా మనం యూజ్ చేసుకుంటే బాగుంటుందండి. ఈ చెట్టు అనేది నేను అసలు వేయలేనే లేదండి, అదే వచ్చింది.